941 మంది. ఇప్పుడు నేను క్విజ్ పోటీ పెట్టాను, అక్కడికి పోయాను. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సి నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడ టీచర్ల కొరత లేదు, ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం, మీకు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే 100% మెరిట్ ప్రకారం ఇచ్చాం. అలాంటి టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడుండే పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం, చదివే నీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు రాణించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరిని నేను చూశాను. ఇప్పుడే సాత్విక్ అయితే ఇక్కడ వచ్చాడు, నాతో వాలంటరీగా చెప్పాడు, సార్ నేను కలెక్టర్ అయ్యి మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తానని ఒక హై స్కూల్లో చదివే స్టూడెంట్ ఒక విజన్ పెట్టుకున్నా అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసే విధానం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే మొన్నటి వరకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు, ఇంకో పక్క ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను కానీ అందరం కూడా సామాన్య కుటుంబాలని పుట్టాం. కానీ మేము ఆలోచించింది, మాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చి పట్టుదలతో ముందుకు పోయాం. ఇప్పుడు మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పట్టుదల తీసుకురావడానికి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఈ మూడు కానీ జరిగితే, మొన్నే మీరు చూశారు, రాష్ట్రంలో దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మీరు ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడే విశాఖపట్నం డేటా సెంటర్లు వస్తున్నాయి, ఏఐ ఇక్కడే వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మీకందరికీ స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్నది. రంపచోడవరం కానీ, పాడేరు కానీ ఏరియా. ఆ రోజు మీ సహకారం, మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇనాగరేట్ చేస్తాం. ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ